చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి జరగనటువంటి ట్రీట్మెంట్ ఇతనికి ఉంటుంది. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ప్రపంచంలో అతిగా ప్రవర్తించిన ఏ వ్యక్తి అయినా సరే కడాన జరిగేది జరుగుతుంది. అలాంటి మిజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. దానికి రెడీగా ఉండాలి అతను. తాము ప్రతిపక్షంలో ఉండగా కొంతమంది అధికారులు వ్యవహరించిన తీరు, అలాగే తప్పుడు కేసులు పెట్టి వేధించిన వైనంపై టీడీపీ అగ్రనాయకత్వంలో చాలా ఆగ్రహంగా ఉంది. అలాంటి అధికారులను క్షమించే ప్రశ్న లేదన్న సంకేతాలనే పార్టీ ఇస్తోంది. టీడీపీ గెలిచిన తర్వాత పలువురు అధికారులు చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లిలో నివాసానికి వస్తున్నారు. అయితే అందరికీ ఛాన్స్ ఇవ్వటం లేదు. చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డికి కేవలం బొకే ఇచ్చే అవకాశం మాత్రమే ఇచ్చారు. ఆయన తీరుపై కూడా చంద్రబాబు ఆగ్రహంగానే ఉన్నారు. పైగా జవహర్ రెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయన్ను సెలవుపై పంపేశారు. అలాగే సిఐడి చీఫ్గా ఉన్న ఐపీఎస్ అధికారి సంజయ్ కూడా చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారు. లీవ్ పెట్టి అమెరికాకు వెళ్లాలనుకున్న ఆయన ప్రయత్నాలను కూడా నిలువరించారు. దీంతో ఆయన చంద్రబాబును కలిసేందుకు వెళ్లారు. కానీ ఆయన్ను కూడా చంద్రబాబు ఇంట్లోకి కూడా వెళ్ళలేదు. అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ సీతారామాంజనేయులు, అలాగే సీనియర్ ఐపీఎస్ చంద్రబాబును కర్నూలులో అరెస్ట్ చేసిన కొల్లి రఘురామరెడ్డి కూడా చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ నేతలు అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు. సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా 50 రోజులకు పైగా జైల్లో ఉండాల్సి వచ్చింది. ఆయనకు బెయిల్ ఇచ్చే సమయంలో హైకోర్టు కేసుల్లో కనీసం సాక్ష్యాలు కూడా లేవని స్పష్టం చేసింది. స్కిల్స్ కేసు సహా అన్ని తప్పుడు కేసులనని, తప్పుడు కేసులు పెడుతున్న సిఐడి అధికారులను వదిలేది లేదని స్పష్టం చేసింది. సిఐడి చీఫ్గా 2 సీనియర్లు ఐపీఎస్లు పనిచేశారు. ఒకరు పివి సునీల్ కుమార్ కాగా మరొకరు సంజయ్. వీరిద్దరిపై కూడా టీడీపీ విరుచుకుపడుతూ వస్తోంది. రిషాంత్ రెడ్డి, జాషువా వంటి ఎస్పీలు సహా అనేక మందిపై ఇప్పుడు ఆరోపణలు చేస్తోంది. టీడీపీ నేతలను విపరీతంగా వేధించిన వారిని వదిలే ప్రసక్తే లేదని అయితే చెబుతూ ఉన్నారు. అయితే కొంతమంది తమపై చర్యలు లేకుండా ఉండేందుకు పైరవీలు అయితే ప్రారంభించారని చెప్తున్నారు. అయితే వీరి మాట ఈసారి చంద్రబాబు వినే అవకాశం లేదని అంటున్నారు. చంద్రబాబు కాస్త మెట్టబడినా తన రెడ్ బుక్లోంచి వీరి ప్రమేయంతో అధికారులను పేర్లను అరెస్ట్ చేయడం అసాధ్యం అంటూ లోకేష్ నమ్మకంతో ఉన్నారు. ద్రోహులను శిక్షించుకుంటే 5 ఏళ్లు అష్టకష్టాలు పడ్డ పార్టీ క్యాడర్కు న్యాయం చేసినట్లు అవదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.